లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక వ్యక్తికి స్నేహ ధర్మం కూడా ఏ విధంగా ఉండాలంటారు? అసలు మనిషి పక్కదారి పట్టడానికి స్నేహ ధర్మం అనేది చాలా రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎలా ఉండాలంటారు? ఎలాంటి స్నేహితుల్ని ఎంచుకోవాలంటారు? స్నేహ ధర్మాన్ని ఎలా పాటించాలంటారు? ఈ ధర్మంలో చిన్న మలుపు ఉంటుంది. మ్మ్. ఏ మలుపు అంటే మనకి 20 సంవత్సరాల పాటు మనతో పాటు తిరిగిన వాడు కూడా 21వ సంవత్సరం మారతాడు. ఓ. అంటే బుద్ధి మారుతూ ఉంటుంది. అది జ్యోతిష్ శాస్త్రరీత్యా దశలు అంతర్దశలు మారటం వల్ల కూడా అలా జరుగుతుంటుంది. మనం మిత్రుడు అనుకున్నవాడు ఒకప్పుడు శత్రువు అవుతాడు, శత్రువు అనుకున్నవాడు మిత్రుడు అవుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే నమ్మకూడదు, నమ్మినట్టు నటించడం మాత్రమే చేయాలని అర్థం. దీని అర్థం అంటే కలియుగ ధర్మమే నిజం చెప్పాలంటే అంతే. నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు. లౌకిక భావంతో ఉండాలి. కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు కూడా మారిపోయిన వ్యక్తులు సమాజంలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. దానికి ఏమిటి కారణం? వాడి యొక్క ఆర్థిక స్థితిగతి ఉండొచ్చు, వేరే వాళ్ళు మార్చచ్చు, సమాజం మార్చచ్చు, ఇంట్లో భార్య మార్చచ్చు, లేకపోతే భార్యని భర్త మార్చచ్చు, లేకపోతే పిల్లలు మార్చచ్చు, వాళ్ళ కంపెనీలో చేసే ఏదైతే వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సంస్థలో ఉన్న వ్యక్తులు మార్చచ్చు, లేకపోతే ఆరోగ్యరీత్యా మార్చచ్చు. రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ మీద పడే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి. అంటే ఏదో రకంగా వాళ్ళ మీద విధాన ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా స్నేహధర్మం మారిపోతూ ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా ప్రతిస్పందన ఎక్కువ చేస్తుంటారు. ఆ ప్రతిస్పందన వల్ల కూడా ఒక వ్యక్తి, ఒక ఫ్రెండు, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఒక చిన్న జోక్గా అంటే కూడా మారచ్చు. ఇంకొక ఉదాహరణ ఏం చేద్దంటే, ఒక స్నేహితుడు ఉంటాడు. స్నేహితుడు ఏదో ఒక వీళ్ళిద్దరు స్నేహితులైతే ఒక స్నేహితుడు వాడికి తెలిసినంత వరకు వాడు లోలో ఉంటాడు. వాడొచ్చి మారిపోయాడు అనుకో, వీడు ఎక్కిరిస్తుంటాడు. అంటే ఈ ఎక్కిరించటము, కొక్కరించటము, మనిషిని అవమానించడం అనేది మంచిది కాదు. ఒక మనిషి ఒక స్టేజీలో ఉన్న మనిషి ఇంకో స్టేజీలోకి వెళ్ళిపోతాడు. అతను కృషి అనుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి చిన్న పని చేస్తే అతను ఒక తర్వాత రోజుల్లో సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు. అదే ఉండాలని రూల్ లేదు. ఈ వ్యక్తి ఏంది, నువ్వు ఎలా అయ్యాడని అవమానిస్తుంటారు. అంటే మనిషికి ఎప్పుడూ కూడా ఒక మనిషిని ఎప్పుడూ అవమానించకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఏ మనిషి మన పక్కన ఉండేవాడు కూడా నెంబర్ 1 కావచ్చు. స్నేహధర్మంలో కూడా చాలామంది కూడా ట్రావెల్ చేస్తూ ఉండగా ఆ ధర్మాన్ని విస్మరిస్తాడు. అంటే డబ్బు పరంగా వీడు అడుగుతున్నాడనో, లేకపోతే ఇంకో మంచివాడు కాదనో, లేకపోతే అంటే మంచివాడు క్యారెక్టర్ అనేది, గుణం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే కులానికంటే కూడా గుణం అనేది చాలా ప్రాధాన్యత. కులం కోడు పెట్టదు, గుణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గుణాన్ని జీవితాంతం వాడు అలా ఉంటున్నాడా, మారుతున్నాడా అనేది ఎస్టిమేషన్ వేయాలి. కొంతమంది ఎస్టిమేషన్ వేసి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ స్నేహధర్మం అనేది చాలా మంచి ధర్మం. కానీ ఈ స్నేహధర్మంలో ఏంటంటే ఇద్దరి యొక్క సర్దుబాటుతనం అనేది ధర్మ మార్గాన్ని నడిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారు, ఈ స్నేహ ధర్మం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఏంటంటే వ్యక్తి ముఖపరిచయం ద్వారా స్నేహం పెంపొందటం అనేది ఒక రీతి అయితే, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఆన్లైన్లో ఈ స్నేహాలు అనేవి ఎలాంటి ప్రభావం అంటే మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తోందంటారు? అసలు పాత రోజుల్లో ఏంటంటే ఇంటి పక్కన వాళ్ళు, లేదా స్కూల్లోనో కాలేజీలోనో, లేకపోతే ఒక చిన్న గ్రామంలో కానీ, ఒక టౌన్లో కానీ, ఒక సిటీలో కానీ పక్కన వాళ్ళు ఉండటంలో స్నేహధర్మం బాగా ఎక్కువ ఉండేది. అంటే స్నేహధర్మం అంటే చిన్న వయసులోనే, చైల్డ్హుడ్లోనే మాట్లాడుకోవటం, క్రికెట్ ఆడటం, క్యారమ్స్, రకరకాలుగా మా పాత రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడంతా మారిపోయినాయి అనుకోండి, ఆ గేమ్స్ లేవు ఇప్పుడు. ఇప్పుడు లేవు. ఇప్పుడంతా సెల్ ఫోనే గేమ్స్ ఎక్కువగా ఉండేవి. అంటే ఆ ధర్మం ఏంటంటే రోజు కూడా నడవడికలో విషయాలు తెలిసేవి. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, ఇంకో అమ్మాయి ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఈ అమ్మాయికి తెలుస్తుంది, ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఈ అబ్బాయికి తెలుస్తుంది, ఈ అబ్బాయి యొక్క క్యారెక్టర్ వాళ్ళకి తెలుస్తుంది. కుటుంబ బాంధవ్యం కూడా పక్కపక్కన ఉంటే వేరే వ్యవహారం వేరుగా ఉంటుంది. అంటే కుటుంబంలో వీళ్ళ మామయ్యలు ఉండొచ్చు, లేకపోతే పెదనాన్నలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ, కుటుంబ సంబంధ బాంధవ్యాలు కానీ, నడవడిక కానీ, ప్రవర్తన కానీ, ఇవన్నీ ఒకళ్ళకోళ్ళు పరస్పరం తెలిసేది.
ఒరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళతో తిరగొద్దని చెప్పేవాళ్ళు. ఆ అబ్బాయి మంచివాడు కాదు, వాడు ఎప్పుడు చదువుకోవట్లేదు అని ఇంకోళ్ళు చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఉండే అంశాలు తెలిసేవి. రోజు మాట్లాడుకునే అంశాలు కానీ, చదువులు కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ కూడా ఆ పిల్లల్ని చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే సమాజం బాగా పెరిగింది, జనాలు పెరిగారు. ఫేస్బుక్లో వాడికి సంబంధించిన విషయాలు వీడికి తెలియవు, వాడికి తెలియవు, వాట్సాప్లో ఉన్న విషయాలు తెలియవు. అలాంటి ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని రకరకాల గ్రాములు వచ్చినాయి. ఇప్పుడంతా కూడా రకరకాల దాదాపు ఒక 20-25 ఉన్నాయి. మాకు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. ఈ కొత్తవన్నీ వచ్చేసేసి ఫేస్బుక్లో మాట్లాడుకోవటం, లేకపోతే చాట్ చేయటం, వాట్సాప్లో ఇలాంటివి రకరకాలుగా వచ్చినాయి. ఈ రకరకాలలో ముఖ కవళికలు మాత్రమే తెలుస్తాయి కానీ వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్, అభిప్రాయాలు అనేవి తెలిసే ఆస్కారం అనేది లేదు. కానీ జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది. ఇప్పుడు అది వరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు మారిపోయిందంతా. ఎవరు మంచో ఎవరు చెడో తెలియదు. నేను చెప్పినట్టుగా 20 ఏళ్ళు కాపురం చేసిన భర్త యొక్క వ్యక్తిత్వమే భార్యకి తెలియదు, భార్య యొక్క వ్యక్తిత్వమే భర్తకి తెలియదు. స్నేహితుల యొక్క వ్యక్తిత్వం కానీ, అన్నదమ్ముల యొక్క వ్యక్తిత్వం కానీ తెలియకుండా ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ పరిపూర్ణంగా కంప్లీట్గా నమ్మకూడదు. అసలు ఎవరిని కూడా నమ్మద్దంటారు. పరిపూర్ణంగా నమ్మలేమండి. నమ్మలేని పరిస్థితి అలా ఉంది. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అనే దానికి మెజర్మెంట్ లేదు, దానికి కొలమానం లేదు. ఎంతకీ లావాదేవీలు డబ్బులతోనే నమ్మకాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. అంటే ట్రాన్సాక్షన్సే ఏర్పడుతున్నాయి కానీ పరిపూర్ణంగా ఎక్కడ నమ్ముతాం? ఎంతకాలం వాడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు నమ్మకం లేదు ఇక్కడ. చుట్టాలు బంధువుల్లోనే పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఒకళ్ళకు పడక అసలు పెళ్ళిళ్ళకే రావట్ల. అలాంటి సందర్భం సొంత అన్నదమ్ములే ఉండట్లేదు. ఇక స్నేహితుడు ఏముంది? స్నేహితుడు ఎంతోమంది దూరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగా వాడు అమెరికాకి వెళ్తాడు, ఇండియాకి వెళ్తాడు, వీడిని మర్చిపోతాడు. వాడు తక్కువలో ఉంటాడు, వీడు ఎక్కువలో ఉంటాడు. ఆటోమేటిక్గా వీడిని చూడటం ఏందబ్బా అని అనుకుంటాడు వాడు. అందువల్ల ధర్మం అనేది ఏమిటంటే వాళ్ళ లోపల నుంచి ధర్మం రావాలి. For more videos like this, subscribe Big TV channel.